వెల్కమ్ టు ఎక్కలాస్ కిచెన్. టుడే వచ్చి పొంగల్ చేస్తున్నానండి, కట్టి పొంగలి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి బియ్యం అండ్ పెసరపప్పు అండ్ మస్ట్ అండ్ షుడ్గా కావాల్సినవి మిరియాలు, జీలకర్ర అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర. ఈ మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, అవైలబుల్గా లేదని నేను వేయట్లేదు. ఇవన్నీ తాలింపు వేసుకోవాలన్నమాట. కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పొంగల్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ పసుపు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఒక రవ్వ కొంచెం వేస్తాను, ఎందుకంటే పొంగలి కలర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మరీ మాడిపోకూడదండి, మారిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇవన్నీ జస్ట్ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చి ఒక గ్లాస్కి 3 గ్లాసులు కొలత వాటరు. అలాగే పెసరపప్పు కూడా ఒక గ్లాస్కి 1/2 గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బియ్యం అండ్ పెసరపప్పు కడిగి పెట్టుకుంటాం కదా, అది అందులో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అంతా విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ రావాలండి. 3-4 విజిల్స్ రావచ్చు. పొంగల్ మెత్తగానే ఉండాలి కదా, 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 3 విజిల్స్ తర్వాత కట్టి పొంగల్, రాయలసీమ స్పెషల్ కట్టి పొంగల్ అయితే రెడీ అయిందండి. ఇది ఇప్పుడు పలుచగా ఉంటుంది కదా, 5-10 మినిట్స్కి అంతా కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. కాబట్టి కొంచెం నేను ఇలా దించుకున్నాను. చూడండి, దీంట్లోకి కాంబినేషన్ వచ్చి వేరుశనగ గింజల చట్నీ. తర్వాత అది ఏమి వేయరు పొంగల్కి, ఇది కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుందని ఆనియన్స్ కట్ చేసుకుని చట్నీలో వేసుకుంటారు. సూపర్ కాంబినేషను. ఇది వీలుంటే కనుక నేను ఫుల్ వీడియో పెడతాను ఒకరోజు. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.